హలో మై డే ఫ్యామిలీ, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను చాలా బాగున్నానండి. చూసారా, డ్రాగన్ ఫ్రూట్స్ అయ్యాయి. ఇది బాబా, ఇది ట్విస్ట్ చేయాలి. చూడండి, డ్రాగన్ ఫ్రూట్ అయ్యింది, రైప్ అండ్ డ్రాగన్ ఫ్రూట్. ఇది రెడ్ పల్ప్ అనమాట. ఇంకా ఉన్నాయి, 3-4 ఉన్నాయి. అవి కూడా చూపిస్తానండి. చూసారా, ఇది ఇంకొక డ్రాగన్ ఫ్రూట్, మంచి సైజు వచ్చాయి. ఇది కూడా పింక్ పల్పే. చూడండి, వావ్, అదిగోండి ఇంకో డ్రాగన్ ఫ్రూట్ ఉంది. ఇది ఈ సీజన్లో ఫోర్త్ వన్ ఇది. ఫోర్త్ వన్ కాదు, 5th వన్ అనమాట. ఇంకా ఉన్నాయి. ఇదిగోండి ఇంకొక డ్రాగన్ ఫ్రూట్, రైప్ అండ్ డ్రాగన్ ఫ్రూట్. పక్కననేమో పెరుగుతుంది చూడండి, అది. ఇది ఇంకో డ్రాగన్ ఫ్రూట్. ఇది 6th వన్ ఈ సీజన్లో. ఇదండి 3 అయినాయా? ఇదిగోండి అక్కడక్కడ కనిపిస్తున్నాయి పింక్. ఇంక ఇవి పూర్తిగా రైపెన్ అవ్వలేదు అనుకుంటా. అయినాయా కాలేదా నాకే డౌట్ వస్తుంది. చూడండి, అక్కడ ఇంకొక పల్ప్. ఇవన్నీ వైట్ పల్పే అండి. చూడండి, ఇక్కడ అటు వచ్చేసి ఇది వచ్చేసి ఇవన్నీ కూడా వైట్ పల్పే. ఇంకా ఇది కూడా వైట్ పల్పే. ఇదిగోండి, ఇది ఒకటి అండ్ అదొకటి. ఆ కింద కూడా ఒకటి ఉందా, అది కూడా వైట్ పల్పే అనమాట. చూడండి, తొండ అది అక్కడ ఉంది, వైట్ పల్ప్. ఇవన్నీ ఇది రెడ్ పల్ప్ అనమాట. ఇది కూడా అయింది. చూడండి, ఇది కూడా ఫుల్ అయింది రైప్. అబ్బో, మంచి సైజ్ వచ్చింది ఇదైతే. చూడండి, మంచి సైజ్ వచ్చింది. ఇంక ఇవన్నీ కాలేదు ఇంకా. ఇదిగోండి వైట్ పల్ప్, అది. ఇవన్నీ వైట్ పల్ప్ ఇక. చూసారా, ఇదిగోండి ఇవి 4. ఓకేనా? ఇంకా ఈ మొక్కకి, ఈ ప్లాంట్కి వచ్చేసి ఇక్కడ వచ్చేసి ఒక 10 ఉన్నట్టున్నాయి. 1 2 3 4 5 6 7 8 9 10 ఉన్నాయి. మొత్తం 19 అనమాట. ఈ బ్యాచ్ వచ్చేసి 19. చూడాలి, 4 తెంపాం కదా. ఈ మిగతావన్నీ కూడా రేపు ఎల్లుండి తెంపేస్తా. ఓకేనండి. మరి వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. దివ్య అభిరుచులు యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ. ఈ 4 డ్రాగన్ ఫ్రూట్స్ ఉన్నాయి కదండి, పింక్ పల్ప్. వీటిని కోసినప్పుడు కూడా కొన్ని ఫొటోస్ తీసాము. ఆ ఫొటోస్ ఇప్పుడు మీకోసం చూడండి. చాలా బాగా రైప్ అయ్యాయండి. తియ్యగా ఉన్నాయి, అసలు చాలా తియ్యగా ఉంటాయి. ఎందుకంటే ఇంట్లో పెంచుకున్నవి ఆర్గానిక్ అండ్ సపరేట్గా ఒక్కొక్క మొక్కని సపరేట్గా పెంచుతాం కాబట్టి ఆ స్వీట్నెస్ అనేది దేంతో షేర్ చేసుకోదు. ఆ మొక్కకి కాసిన పండ్లకే సొంతం అవుతుంది. అట్లా చాలా స్వీట్గా ఉన్నాయండి. చూడండి, లోపల ఎంత పింకిష్ కలర్లో చాలా బాగా వచ్చాయి. అసలు పింక్ పల్ప్, వైట్ పల్ప్ మీద పింక్ పల్ప్ ఇంకా అసలు తీయగా ఉంటుంది. కొంచెం మినరల్స్ కూడా ఎక్కువ ఉంటాయి అన్నమాట. అట్లా చూడండి, ఇవి మంచి సైజులో కూడా వచ్చాయండి. ఈసారి డ్రాగన్ ఫ్రూట్స్లు మంచి సైజు వచ్చాయి, ఇంకా చాలా వచ్చాయి అన్నమాట. ఈ ఫోటో చూస్తుంటే కూడా అసలు నోరు ఊరిపోతుందండి, అంత టెంప్టింగ్గా ఉన్నాయి కదా. ఇక దీన్ని జ్యూస్ చేసుకొని తాగితే చాలా బాగుంటుంది. నా భూతో నా భవిష్యత్తులాగా మీరు కూడా ట్రై చేయండి. మార్కెట్లో దొరికేవి అయితే వీటికి అసలు సాటే రావండి. వీటికి ఇవే సాటి. ఇంట్లో పెంచుకున్న డ్రాగన్ ఫ్రూట్స్కి వచ్చినంత రుచి బయట కొనుక్కునే వాటికి రావండి. ఎందుకంటే ఫామ్ ల్యాండ్లో మొత్తం పక్కపక్కన ఆ టేస్ట్ కూడా అవన్నీ పంచుకుంటాయేమో అనిపిస్తుంది. ఇంట్లోవి అలా కాదు, తీయగా ఉంటాయి.